నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రజలకు శుభవార్త చెప్పిందనమాట. ఇప్పటికే చిక్కుకొని పోయిన వారు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతూ చాలా మంది అయితే వీడియోలు పెడుతూ సహాయం కోసం అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల ప్రయాణానికి విమానాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. పశ్చిమ ఆసియాలో మారుతూ ఉన్న భద్రతా సమీకరణాల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయ ప్రయాణికుల కోసం అదనపు విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని ఆసరా చేసుకొని విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నట్లు స్పష్టం చేసింది. భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి పలు విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ఇండిగో విమానం 30 ప్రత్యేక విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా 23 ప్రత్యేక విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో విమాన మార్గాల స్థితిగతులను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. మిడిల్ ఈస్ట్ దేశాలు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క గగనతలాలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పేసి సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే కానీ 2 విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కానీ రాకపోకల్లో ఆలస్యం ఉండవచ్చు. యుఏఈ విషయానికి వస్తే మార్చి 4వ తేదీ అర్ధరాత్రి వరకు విమాన మార్గాలు పాక్షికంగా మూసివేసింది. బెహ్రెన్ మరియు కువైట్ దేశాలు మనం చూసుకుంటే విమాన మార్గాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. జోర్డాన్ మనం చూసుకుంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు తమ యొక్క గగనతలం మూసివేసింది. ఒమన్ మనం చూసుకుంటే మార్గాలు తెరిచి ఉన్నప్పటికీ విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే ప్రముఖ విమానయాన సంస్థలు కూడా అప్డేట్ ఇచ్చాయి. సౌదీ యమన్, కువైట్, దుబాయ్, అబుదాబి, దోహా, బెహ్రెన్, మాస్కో అండ్ పెషావర్కు విమానాలు మార్చి 4వ తేదీ వరకు రద్దు చేసినట్లయితే ప్రకటించాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే గగనతలాలు ఓపెన్ చేస్తే కానీ అంటే ఎయిర్ స్పేస్ ఓపెన్ చేస్తే కానీ ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేస్తే కానీ భారతీయులు తీసుకొని రావడానికి విమానాలను సిద్ధంగా ఉంచామని చెప్పేసి కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క విమానాలు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఆయా ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే విమానాలు నడుపుతామని చెప్పేసి కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.